హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన ఒక బిగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో అది మీకు గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అనేది అయితే చెప్పండి. నేనైతే న్యూస్ చెప్తాను. హైదరాబాద్ క్యాన్సల్ ఎక్స్ట్రా 20,000 సిఎస్సి సీట్స్ ఇన్ ద స్టేట్. జేఎన్‌టీయూ రిజిస్టర్ టు ఏఐసిటిఈ. అంటే మీకు సగం అర్థమైపోయి ఉంటుంది. 20,000 సీట్స్ని క్యాన్సిల్ చేయమని జేఎన్‌టీయూ రిజిస్టర్ అయితే ఏఐసిటికి లెటర్ రాశాడంట. సో అది ఎందుకు రాశాడు అనేది అయితే మీరు ఇక్కడ చూపిస్తాను నేను. ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. సో ఈ ఛానల్కి 5K సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ అయితే ఉంది. సో అది రీచ్ అవ్వండి. సో రిజిస్టర్ ఆఫ్ JNTU University Hyderabad has written All India Counseling for Technical Education AICT and to cancel approval to an additional 20,000 seats for computer science engineering allied branches in the state. The university has said it does not want to an increase in CSC intake any further for 2024-2025. అంటే 20,000 అడిషనల్గా 20,000 సిఎస్సి సీట్స్ ఉన్నాయి కదా. సో వాటిని అప్రూవల్ క్యాన్సిల్ చేయమని మన JNTU రిజిస్టర్ అయితే ఏఐసిటికి లెటర్ రాశారంట. సో ఎందుకంటే అథారిటీస్ ఫీల్ దట్ ఎక్స్ట్రా సీట్స్ వుడ్ డెంట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోతుంది. మెనీ కాలేజెస్లో చాలా కాలేజెస్లో క్వాలిఫైడ్ టీచర్స్ షార్టేజ్ ఉందంట. అలాగే ఇనఫ్ ఇంజనీర్ కాంపిటెంట్ ఇన్ ద కోర్ బ్రాంచెస్. అంటే కోర్ బ్రాంచెస్లో కూడా కాంపిటీషన్ తగ్గిపోతుందని. అలాగే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఇంజనీర్స్ కాంపిటెంట్. అంటే అందరూ సిఎస్సిని తీసుకుంటే ఈ కోర్ బ్రాంచెస్లో వాళ్ళకి కాంపిటీషన్ లేకుండా పోతుంది, తక్కువ అయిపోతున్నారని. అండ్ అలాగే AICT has been sanctioning additional seats in CSC and held branches and also allowing institutions to merge, slide or close conventional branches of engineering. అంటే కాలేజెస్ వాళ్ళకి అడిషనల్ సీట్స్ ఇస్తున్నాయి ఏఐసిటి అనేది. అలాగే మెర్జ్ అంటే బ్రాంచెస్ని తీసేయడానికి, స్లైడ్ చేయడానికి అయితే అవకాశం ఇస్తుంది. సో మనకి JNTUH రిజిస్టర్ అనేది మనకి లెటర్ రాశాడనమాట. ఈ 20,000 ఎక్స్ట్రా అడిషనల్ సీట్స్ అయితే వద్దని. కరెంట్లీ తెలంగాణ హ్యాస్ 82,000 ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయంట తెలంగాణలో. అందులో 56,000 ఆర్ ఎన్మార్క్డ్ ఫర్ సిఎస్సి అండ్ రిలేటెడ్ కోర్సెస్. అంటే 82,000లో 56,000 సీట్స్ అనేది సిఎస్సికి సంబంధించిన సీట్సే. సో మళ్ళీ అడిషనల్ 20,000 సీట్స్ అనేది యాడ్ చేస్తే ఓవర్ సప్లై అయిపోయి బికాస్ ఆఫ్ మెనీ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ల్యాండ్ జాబ్స్ వాంటింగ్ టు స్లో డౌన్ ఇన్ ద మార్కెట్ సెడ్ అదర్ అకాడమిక్స్. అంటే ఇంకా 20,000 సీట్స్ యాడ్ చేస్తే ఓవర్ సప్లై అయిపోతుంది. అలాగే ఆల్రెడీ ఉన్న బీటెక్ గ్రాడ్యుయేట్స్కే జాబ్స్ రావడం లేదు. సో ఇంకా ఓవర్ సప్లై అయిపోతే ఇంకా కష్టం అవుతుందని వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇది అనమాట. సో దీనికి సంబంధించింది ఇంకా జూలై 8 వరకు అయితే డిసిషన్ అనేది రావడం జరుగుతుంది. సో డిసిషన్ అయితే వచ్చాక మళ్ళీ అప్డేట్స్ ఏమైనా ఉంటే మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సంబంధించిన కాలేజెస్ లిస్ట్ కానీ, 1 lakh ర్యాంక్ కాలేజెస్ లిస్ట్, 50,000 ర్యాంక్ కాలేజెస్ లిస్ట్ కానీ, కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకువెళ్ళాలి కౌన్సిలింగ్కి అన్ని వీడియోస్ అనేది మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేసుకోండి.